ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమేశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాను వందే నిరంతరం. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే శుద్ధ్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ చ నమో నమః. అవిరుద్ధం సమాధేస్తు దర్శనోక్తం చ గృహ్యతే ఆద్యంతయోర్విరుద్ధం యద్ దర్శనం తదుదాహృతం దర్శనాంతరసిద్ధం చ గుహ్యభాషాన్యదా భవేత్ తస్మాద్ విష్ణోర్హి మహిమాః భారతోక్త యథార్థతః. సమాధి భాషలో చెప్పబడిన దానికి విరుద్ధము కానిదేది దర్శన భాషలో చెప్పబడినదో అది గ్రాహ్యము. ఉపక్రమేపసంహారములకు విరుద్ధముగా చెప్పబడినది దర్శన భాష. దర్శన భాషకు సమాధి భాషకు వేరైనది గుహ్య భాష. ఈ త్రివిధ భాషా విశేష జ్ఞానము కలిగి చూచినప్పుడు భారతములో విష్ణుమహిమ యథార్థముగా చెప్పబడిదని తెలియును. ఉదాహరణ వివరణము. సమాధి భాష సత్యమైన విషయమును సూటిగా చెప్పునది. విష్ణు సర్వదేవతల కంటే ఉత్తముడు. ఇది సకల శాస్త్రములకు సమ్మతమైన విషయము. నారాయణం సురగురుం నారాయణం నమస్కృత్యః నాస్తి నారాయణం సమం సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదశాస్త్రాత్ పరం నాస్తి న దైవం కేశవాత్ పరం మొదలైన మాటలు ఇవన్నీయు సమాధి భాష సంబంధములైనవే. దర్శన భాష అనేక దర్శనములు ఉన్నవి. శైవ దర్శనములలో శివ సర్వోత్తమత్వ ప్రతిపాదక స్తోత్రములు కథలు ఉన్నవి. మహాభారతములో ఉపక్రమమునందు ఆరంభమున ఉపసంహారమున అంతమున విష్ణు సర్వోత్తమత్వమే ప్రతిపాదించబడినది. కానీ అక్కడక్కడ శివ సర్వోత్తమత్వ వచనములు కథలు భారతములోనూ కలవు. మరి పరస్పర విరుద్ధ వాక్యములు సన్నివేశములు ఉన్నప్పుడు తత్వములు గ్రహించుటెట్లు అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఈ దర్శన భాష జ్ఞానమవసరము. శైవ దర్శనములలో చెప్పిన వాటికి అట్లే అక్కడక్కడ చెప్పినప్పుడు అది కేవలము శైవ దర్శనానుసారము చెప్పబడినవే అని యథార్థ తత్వమును తెలుపునవి కావని తెలియవలెను. శైవాది దర్శనానుసారము చెప్పిన విషయము సమాధి భాషలో చెప్పిన విషయములకు విరుద్ధము కానప్పుడు దానిని గ్రహింపవలనే గాని తదు విరుద్ధములైన దానిని యథార్థ తత్వములుగా తీసుకొనరాదు. ఉదాహరణకు సంతానార్థము శ్రీకృష్ణుడు రుక్మిణీ శివుని గురించి తపస్సు చేసినట్లు భారతమున వచ్చును. సమాధి భాషలో నాస్తి నారాయణ సమం అనియు రుద్రో బ్రాహ్మణోమాశ్రితః బ్రహ్మమాం ఆశ్రితః అనే బ్రహ్మరు రుద్రాదులందరూ విష్ణువునాశ్రయించిన వారని చెప్పగా తదు విరుద్ధముగా సంతానార్థము కృష్ణుడు రుద్రాశ్రయించనని చెప్పినచో అది ఉపక్రమోపసంహారముల దృష్ట్యా సత్యమైన తత్వము కాదు. శైవ శాస్త్రములలో తామస జన మోహనార్థము శ్రీహరి ఆజ్ఞానుసారము శివ సర్వోత్తమత్వమిట్లు చెప్పబడినదని చెప్పుటకు మాత్రమే ఇటువంటి భాష అచట ప్రయోగింపబడినదని తెలియవలెను. ఈ విధముగా భారతములో దర్శన భాష కొన్ని చోట్ల ప్రయోగింపబడి ఉన్నది. దీనిని తెలుసుకొని సరి అయిన భారతార్థమును గ్రహింపవలే. గుహ్య భాష ఇది సమాధి భాషకు దర్శన భాషకు భిన్నమైనది. దీని యందు అపాతతః అంటే పైపై గోచరించే అర్థము వేరు, అంతరార్థము వేరుగా ఉంటుంది. ఇచట గ్రహింపదగినది అంతరార్థమే. ఉదాహరణకు అట్టశూల జనపద శివశూల చతుష్పద ప్రమాదః కేశశూలిన్యో భవిష్యంతి కలౌ యుగే అన్న శ్లోకములో శూల శివ చతుష్పాద కేశ శబ్దములు గూఢార్థములు కలిగినవి. అట్ట శబ్దానికి అన్నమని వాదిరాజ తీర్థుల వ్యాఖ్య. శూల శబ్దానికి విక్రయించడమనే అర్థము. శివ శబ్దానికి వేదమని, చతుష్పద శబ్దానికి చతుర్వేద విజ్ఞులైన బ్రాహ్మణులని, కేశ శబ్దానికి భగమని అర్థము. కలియుగంలో జనపదములంటే గ్రామములు అన్న విక్రయం
కలిగిన వారవుతారు. బ్రాహ్మణులు వేద విక్రయం చేస్తారని, స్త్రీలు మాన విక్రయించేస్తారని అర్థము. ఇట్లే ఉచ్ఛిష్టం శివనిర్మాల్యం వాంతంచ మృతకర్పటం కాకావిష్ట సమాయుక్తం పంచభూతాని భారత అన్న శ్లోకం గుహ్య భాషయుక్తమైనది. ఉచ్ఛిష్టము ఎంగిలి, శివనిర్మాల్యము శివునికి పూజ చేసినది, వాంతం వాంతి, మృతకర్పటము శవము మీద కప్పిన వస్త్రము, కాకావిష్ట సమాయుక్తం కాకిరెట్టతో కూడినది. ఈ ఐదును పవిత్రములైనవని పైన కనిపించు అర్థము. దాని అంతరార్థమిట్లు గ్రహింపవలే. ఉచ్ఛిష్టమనగా దూడ తాగిన తరువాత గోవు నుండి పితికిన పాలు. శివనిర్మాల్యమంటే గంగ. వాంతి అంటే తేనె. తేనెటీగ పూలలోని తేనెను పుక్కిట నింపుకొని తెట్టులో వాంతి చేస్తుంది. మృతకర్పట అనగా పట్టు వస్త్రములు. పట్టు గూళ్ళల్లో పట్టు పురుగులుండుగానే మరిగిన నీళ్ళల్లో గూళ్ళను వేసి దాని నుండి తీసిన దారంతో నేత చేసిన వస్త్రమే పట్టు. లోపల పట్టు పురుగు యొక్క శవము, దానిపై పట్టు ఉండుటను బట్టి దానిని మృతకర్పటమన్నారు. కాకావిష్ట సమాయుక్తమనగా కాకిరెట్ట నుంచి పుట్టిన అశ్వత్థ వృక్షమని అర్థము. అంటే ఆవు పాలు, గంగనీరు, తేనె, పట్టువస్త్రము, అశ్వత్థ వృక్షము ఈ 5 పవిత్రములని గుహ్యార్థము. ఇది శ్రీకృష్ణార్పణమస్తు.